తక్షణమే వినియోగంలోకి తీసుకురండి. కేసీఆర్ గారు 4 సంవత్సరాలు ఆపకుండా 20 లక్షల ఎకరాలు ఏదైతే నీళ్లు ఇచ్చిండ్రో తక్షణమే నీళ్లనివ్వండి. కాళేశ్వరం గనక మొత్తం పూర్తయితే కాళేశ్వరం తన విశ్వరూపం ప్రదర్శిస్తే 44 లక్షల ఎకరాలకు తెలంగాణలో నీళ్లు వస్తాయి. ఆ పని చేయండి. ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు. కాళేశ్వరంలో 99% పనులు అయిపోయినాయి. ఏనుగెళ్ళింది తోక ఎక్కింది అన్నట్టు కొన్ని చిన్న చిన్న పనులు మిగిలినాయి. అవి పూర్తి చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోమని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక బీజేపీ నాయకులు ముఖ్యంగా ఈటెల రాజేంద్రన్న నేను డిమాండ్ చేస్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు 1,15,000 కోట్లకు మీ కేంద్ర ప్రభుత్వమే, మీ సెంట్రల్ వాటర్ కమిషనే అన్ని రకాల అనుమతులు ఇచ్చింది, పర్యావరణ అనుమతులు ఇచ్చింది, బడ్జెట్ క్లియరెన్సెస్ ఇచ్చింది. దానికి నేషనల్ ప్రాజెక్టు స్టేటస్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత బీజేపీ నాయకులకు ఉన్నది. తెలంగాణ ప్రజలు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించారు, 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించారు. అందులో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి మీరు మీ బాధ్యతగా తెలంగాణ ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్ట్ హోదా దేవాలని డిమాండ్ చేస్తున్నా. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మనం తెలంగాణ నుంచి అడిగితే మేము ఎవరికి నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇయ్యమని చెప్పిండ్రు. కానీ ఎన్నికలు రాగానే కర్ణాటకలో మాత్రం అప్పర్ భద్రకు నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇచ్చిండ్రు. ఎన్నికలు రాగానే ఉత్తరప్రదేశ్లో కేన్ బేత్వా అనే ప్రాజెక్ట్కి హోదా ఇచ్చిండ్రు. నిజంగానే బీజేపీ నాయకులకు